నీట్ జేఈఈ విద్యార్థులకు శుభవార్త. ఐఐటీ మెడికల్ ఎంట్రన్స్ లో ర్యాంకులు సీట్లు సాధించేందుకు కోటా డిజిటల్ స్టడీ మెటీరియల్ వాట్సాప్ ద్వారా పొందండి. వాట్సాప్ నంబర్ 9849016661. అన్నమయ్య జిల్లాలోని రాయంపేట పట్టణంలో విద్యుత్ నగర్లోని 25 సంవత్సరాల సాఫ్ట్వేర్ ఉద్యోగి అయిన సుధీర్ అదృశ్యమవడం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. దీనిపై వారి తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎలాగైనా తన కుమారుని ఆచూకీ తెలపాలని ఆవేదన వ్యక్తం చేశారు. ఇటీవల కాలంలో సైబర్ నేరాలు పెచ్చుమీరాయి. ఇందులో భాగంగానే న్యూడ్ వీడియో కాల్స్తో సుధీర్ అదృశ్యమైనట్టు సమాచారం. దీనిపై కర్ణాటక పోలీసులకు ఫిర్యాదు చేసినా ఇప్పటివరకు ఎటువంటి సమాచారం ఇవ్వకపోవడంతో ఆ తల్లిదండ్రులు ఆవేదనకు చెందుతున్నారు. ఇప్పటికైనా తన కుమారుడి ఆచూకీ తెలపాలని ఆ తల్లిదండ్రులు కోరుతున్నారు. మా వారి పేరు పి సుబ్రహ్మణ్యం నాయుడు. మాకిద్దరు పిల్లలండి, ఒక పాప ఒక బాబు. పాప శృతి, బాబు పేరు సుధీరు. బాబు బీటెక్ కేంబ్రిడ్జ్ కాలేజీ బెంగళూరులో చదివాడు. చదువుకునే క్యాంపస్లోనే టీసీఎస్కు సెలెక్ట్ అయ్యాడు. జాబ్ చేస్తూ ఉన్నాడు. ఒక 10 నెలలు జాబ్ చేశాడు. 2022 అక్టోబర్లో ఆ అబ్బాయికి ఒక ఫోన్ నుంచి మెసేజ్, ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ వచ్చింది. ఆ మెసేజ్ చూసుకొని ఆ అబ్బాయి వెళ్ళిపోయాడు. మా పాప కూడా ఫోన్కి ఆ ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ వచ్చింది. మా పాప చూసి మా బాబుకి మెసేజ్ పెట్టింది, నువ్వు భయపడద్దు, పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇవ్వు, ఏం కాదు, ధైర్యంగా ఉండు అని మెసేజ్ పెట్టింది. కానీ బాబు ఆ మెసేజ్ చూసుకోలేదు. మళ్ళీ కాల్ చేసింది, మెసేజ్ చూడలేదని కాల్ చేసింది. వెంటనే ఫోన్ స్విచ్ ఆఫ్ చేసినాడు. అప్పటి నుంచి ఇప్పటి వరకు బాబు ఫోన్ ఆన్ కాలేదు. బాబుది ఏమయ్యాడో తెలియదు. ఏ సైబర్ క్రైమ్లో ఇరుక్కున్నాడో, దేనిలో ఇరుక్కున్నాడో తెలియదు, ఏమయ్యాడో తెలియదు. ఆ రోజు నుంచి మేము ప్రయత్నం చేస్తూనే ఉన్నాం బాబు కోసము. ఎటువంటి సమాచారం కానీ మెసేజ్ కానీ ఏమీ రాలేదు. బాబు దగ్గర గోల్డ్ ఉండింది. ఆ గోల్డ్ ఏదైనా చేసుకొని కొద్ది రోజులు ఉన్న తర్వాత వస్తాడేమో అని మేము ఎదురు చూసాము. కానీ తర్వాత తెలిసింది ఆ గోల్డ్ కూడా వాళ్ళ ఫ్రెండ్స్ అవసరం కోసము బ్యాంకులో తనఖా పెట్టుకున్నారని చెప్పి. ఎలా ఉన్నాడో ఏమీ తీసుకెళ్ళలేదు. ఆధార్ కార్డు కానీ, డ్రైవింగ్ లైసెన్స్ కానీ, బట్టలు కానీ ఏం తీసుకెళ్ళలేదు. ఉన్న కట్టుబట్టలతో వెళ్ళిపోయాడు. అసలు ఏమయ్యాడో తెలియదు. ఉన్నాడా లేడా అనే సమాచారం కూడా మాకు తెలియదు. ఏమైపోయాడని 2 సంవత్సరాలుగా మేము మదన పడుతూ ఉన్నాము, బాధపడుతున్నాము, ఏడుస్తున్నాము. బాబు కోసం ప్రతిరోజు ఎదురు చూస్తూ ఉన్నాము. ఎటువంటి సమాచారము మాకు తెలియలేదు. మార్పల్లి పోలీస్ స్టేషన్కి కూడా వెళ్ళి మేము కనుక్కు సమాచారం అడిగితే ఫోన్ ఆన్ చేస్తే కానీ మేము ఏం సమాచారం మాకు కూడా తెలియదు అని చెప్తున్నారు. దయచేసి ఈ సమాచారం చూస్తున్నటువంటి వాళ్ళందరూ కూడా ఎవరైనా సరే సమాచారం, మా బాబు సమాచారం ఏం తెలిసినా కానీ దయచేసి మాకు తెలియచేసి పుణ్యం కట్టుకోవాల్సిందిగా కోరుతున్నాను. దయచేసి మాకు సహాయం చేయండి. ప్లీజ్ హెల్ప్ మీ. ప్రతి ఒక్కరూ మా బాబు కోసం మేము ఎదురు చూస్తున్నాము. సుధీర్, నువ్వు కనుక ఈ వీడియో చూస్తూ ఉన్నట్లయితే నాన్న దయచేసి నువ్వు ఇంటికి రా. నువ్వు లేని జీవితం మాకు లేదు నాన్న. శూన్యం సుధీర్, నువ్వు లేని జీవితాన్ని మేము ఊహించుకోలేము, మేము బ్రతకలేము నాన్న. తొందరగా ఇంటికి రా నాన్న. నువ్వు చూస్తే మటుకు ఒక్క రోజు కూడా ఉండద్దు. వెంటనే మాకు సమాచారం తెలియచేయి. నువ్వు ఎక్కడున్నా సరే, నువ్వు ఏ సమస్యలో ఉన్నా, నీకు ఎటువంటి ఇబ్బందులు ఉన్నా నీకు మేమున్నాం సుధీర్. నీకు ఏ సమస్య ఉన్నా మేము సాల్వ్ చేస్తాము. మమ్మల్ని మేమున్నామని ధైర్యంగా ఉండు. దయచేసి ఎక్కడున్నా జాగ్రత్తగా ఉండు. మాకు సమాచారం తెలియచేయి నాన్న. దయచేసి అందరూ మాకు సహాయం చేయవలసిందిగా కోరుతున్నాను. మేము రాజంపేట మాది. నా పేరు సుబ్రహ్మణ్యము. మా భార్య పేరు వచ్చేసి సుమతి. మాకు ఒక బాబు ఒక పాప. వాళ్ళిద్దరూ నాకు 2 పిల్లకాయలు. వాళ్ళల్లో సుధీర్ అనేవాడు 2022 జూలై నుంచి కనపడవట్లేదు. మా కొడుకు ఇంతకుముందు మా భార్య చెప్పినట్టు బీటెక్ చెప్తానుండి బెంగళూరుకి వెళ్ళిపోయాడు. బెంగళూరుకి పోయిన తర్వాత వాడు 2022 జూలైలో పోయినాడని తెలుసు. మెసేజ్ ఏదో వాడి మెసేజ్ వచ్చింది. ఆ మెసేజ్ చూసి వెళ్ళిపోయినాడని వాళ్ళ ఫ్రెండ్స్ చెప్తే తెలుసు. ఆ తర్వాత మార్తల్లికి పోయి నేను మా పాప పోలీస్ స్టేషన్కి కంప్లైంట్ ఇచ్చినాము.
ఆ కంప్లైంట్ ఇచ్చి మళ్ళీ తర్వాత 2-3 సార్లు కాదు కదా 2 నెలలకు ఒకసారి 4 నెలలకు ఒకసారి మార్తలేకపోతానన్నాను. వాళ్ళు చెప్పేది ఏంటంటే ఏమైనా వాడు మామూలుగా స్విచ్ ఆన్ చేసే తప్ప మాకు ఏ విధమైన ఇన్ఫర్మేషన్ రాదనే సమాధానం తప్ప ఇంకేం చెప్పలేదు. రీసెంట్గా ఈ లోపల కూడా వాళ్ళు ఫోన్ చేసినారు, మీకేమైనా తెలిసి వాళ్ళు ఏమైనా అడుగుతారంటే మీకేమైనా తెలిసిందా సుధీర్ వచ్చినాడా అని అడుగుతాడు. అప్పటి నుంచి సుధీర్ అనేవాడు మాకు రాలేదు. వాళ్ళు ఏం ఊహించుకోవడం కూడా కష్టంగా ఉంది. ఇది ఎవరు చూసినా కానీ వాడు మాకు అప్పగిస్తాడని కోరుకుంటున్నాము. వాడు లేని జీవితం అనేది అసలు ఊహించుకోలేకుండా మనిషి అనేది మామూలుగా అంత బలమైపోతాను శరీరం అంతా. ఎవరైనా ఈ వీడియో చూసినా నా కొడుకు చూస్తే సుధీర్ అదే. నీట్ జేఈఈ విద్యార్థులకు శుభవార్త. ఐఐటీ మెడికల్ ఎంట్రన్స్ లో ర్యాంకులు సీట్లు సాధించేందుకు కోటా డిజిటల్ స్టడీ మెటీరియల్ వాట్సాప్ ద్వారా పొందండి. వాట్సాప్ నంబర్ 9849016661.